హాయ్, అందరికీ నమస్కారం. ట్రెండింగ్ ఉన్న ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను మీకు వీడియో ద్వారా ఒక స్వామి కథ గురించి నేను మీకు తెలియచేస్తాను. కలియుగ దైవమైన ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కథ గురించి నేను మీకు ఈరోజు వీడియో ద్వారా తెలియచేస్తున్నాను. మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కదా? కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కథ గురించి మనం ఈరోజు తెలుసుకుందామా? మరి భారతదేశంలో కోట్లాది మంది భక్తుల హృదయాల్లో నివసించే దేవుడు వెంకటేశ్వర స్వామి. ఆయనను శ్రీనివాసుడు, బాలాజీ, గోవిందుడు, వెంకటరమణ అని ఎన్నో పేర్లతో పిలుస్తారు. ప్రపంచంలో అత్యధిక భక్తులు దర్శనం చేసుకునే ఆలయము ఏది అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం. కలియుగంలో భక్తుల కోరికలను వెంటనే నెరవేర్చే దేవుడిగా ఆయనను భావిస్తారు. ఇప్పుడు ఆయన అవతారం ఎలా జరిగింది, తిరుమలలో ఎందుకు నివసిస్తున్నారు అనే అద్భుతమైన పురాణ కథను మీకు నేను వివరంగా తెలియచేస్తాను. మొదట మహర్షుల యజ్ఞము పరీక్ష ప్రారంభమైంది. పురాణాల ప్రకారం ఒకసారి అనేక మహర్షులు కలిసి ఒక మహాయజ్ఞం చేయాలని నిర్ణయించారు. యజ్ఞం పూర్తి అయిన తరువాత ఆ యజ్ఞ ఫలాన్ని త్రిమూర్తులలో ఎవరికివ్వాలి అనే సందేహము వచ్చింది. త్రిమూర్తులు అంటే ఎవరు? బ్రహ్మ, విష్ణు, శివ. వీళ్ళు ఈ దేవతలను మనము త్రిమూర్తులుగా భావిస్తాం కదా. వీళ్ళలో ఈ త్రిమూర్తులలో ఎవరు గొప్పవారో తెలుసుకోవడానికి భృగు మహర్షిని పంపించారు. భృగు మహర్షి పరీక్ష ఎలా పెట్టారనేది మనము విందామా? మరి మొదట భృగు మహర్షి బ్రహ్మలోకానికి వెళ్ళాడు. అక్కడ బ్రహ్మదేవుడు సృష్టి పనుల్లో ఉండి భృగు మహర్షిని గమనించలేదు, నన్ను గౌరవించలేదు అనే కోపంతో భృగు మహర్షి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన కైలాసానికి వెళ్ళి శివుడిని కలవాలని ప్రయత్నించాడు. కానీ అక్కడ కూడా తనకు తగిన గౌరవం లభించలేదని భావించి కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చివరగా ఆయన వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తిని పరీక్షించాలని నిర్ణయించాడు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు, వైకుంఠానికి వెళ్ళారు. భృగు మహర్షి వైకుంఠంలోకి వెళ్ళి నేరుగా విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి ఆయన ఛాతీపై కాలితో తన్నాడు. ఆ దృశ్యం చూసిన దేవతలు అందరూ ఆశ్చర్యపోయారు. కానీ విష్ణుమూర్తి మాత్రం కోపపడలేదు. ఆయన ఇలా అన్నాడు, మహర్షి, నా ఛాతీ గట్టిగా ఉంటుంది, మీ పాదానికి నొప్పి అయిందేమో క్షమించండి. ఆ వినయాన్ని చూసి భృగు మహర్షి చాలా సిగ్గుపడ్డాడు. వెంటనే ఆయన విష్ణుమూర్తి గొప్పతనాన్ని అంగీకరించాడు. కానీ ఈ సంఘటన చూసి లక్ష్మీదేవి కోపంతో నిండిపోయింది. ఎందుకంటే విష్ణుమూర్తి ఛాతీ ఆమె నివాసం. భృగు మహర్షి ఆ ఛాతీని తన్నడం ఆమెకు అవమానంగా అనిపించింది. దాంతో ఆమె ఇలా చెప్పింది, నా నివాసాన్ని అవమానించిన చోట నేను ఉండలేను అని చెప్పి వైకుంఠాన్ని వదిలి భూమికి వెళ్ళిపోయింది. లక్ష్మీదేవి వెళ్ళిపోవడంతో విష్ణుమూర్తి చాలా బాధపడ్డాడు. ఆమెను వెతుక్కుంటూ ఆయన భూమికి వచ్చి శ్రీనివాసుడిగా అవతరించాడు. అతను తిరుమల కొండలలో ఒక పుట్టలో నివసిస్తూ తపస్సు చేయడం ప్రారంభించాడు. విష్ణుమూర్తి
ఆ సమయంలో ఒక గోపాలుడు తన ఆవులను అక్కడ మేపేవాడు. అందులో ఒక ఆవు ప్రతిరోజు ఒక పుట్ట దగ్గరకు వెళ్ళి తన పాలను కార్చేది. ఆ పుట్టలో ఉన్నవాడు శ్రీనివాసుడే. ఆ పాలు ఆయనకు ఆహారంగా మారేవి. ఒకరోజు గోపాలుడు ఆ విషయం చూసి కోపంతో ఆవును కొట్టాడు. అప్పుడు పుట్టలో నుంచి శ్రీనివాసుడు బయటకు వచ్చాడు. అదే సమయంలో భూమిపై ఒక రాజు ఉండేవాడు. అతని పేరు ఆకాశరాజు. ఒకరోజు పొలంలో తవ్వుతుండగా ఒక కమలం పువ్వులో ఒక చిన్న బిడ్డ కనిపించింది. ఆ బిడ్డను వారు పెంచి పద్మావతి అనే పేరు పెట్టారు. ఆమెనే తరువాత పద్మావతి మాతగా ప్రసిద్ధి చెందారు. ఒకరోజు అడవిలో వేటకు వెళ్ళిన శ్రీనివాసుడు పద్మావతిని చూశాడు. ఆమె అందం చూసి ఆయన ప్రేమలో పడ్డాడు. తరువాత ఆయన తన దూతను రాజు వద్దకు పంపి వివాహం గురించి చెప్పించాడు. రాజు కూడా అంగీకరించాడు. ఈ వివాహము ఎంతో వైభవంగా జరిగింది. దేవతలు, ఋషులు అందరూ ఈ వివాహానికి వచ్చి ఆశీర్వదించారు. కానీ ఈ పెళ్లి కోసం చాలా ధనం అవసరం అయింది. అందుకే శ్రీనివాసుడు ధనదేవుడు అయిన కుబేర వద్ద నుంచి అప్పు తీసుకున్నాడు. పురాణాల ప్రకారం ఈ అప్పు ఇంకా పూర్తిగా తీర్చలేదు. అందుకే తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తులు ఇచ్చే కానుకలు, దానాలు అన్నీ ఆ అప్పు తీర్చడానికి ఉపయోగపడుతున్నాయని విశ్వాసం. అందుకే భక్తులు తిరుమల వెళ్ళినప్పుడు హుండీలో దానం చేస్తారు. తరువాత శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామిగా తిరుమల కొండపై స్థిరంగా నివసించడం ప్రారంభించాడు. ఇప్పుడు ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు ఆయనను దర్శించుకుంటారు. భక్తులు ఆనందంగా ఇలా పిలుస్తూ ఉంటారు, గోవింద గోవింద అని. ఇలాంటి గోవింద గోవింద నామాలతో ఎక్కడ చూసినా భక్తాదులంతా ఈ విధంగా స్వామివారిని పిలుస్తూ ఉంటారు. భక్తులు నమ్మకం ప్రకారము మనము చాలామంది ఎక్కువగా వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని దర్శించుకుంటూ ఉంటారు. మనకు ఎన్నో కష్టాలు అనేవి మన జీవితంలో ఉంటాయి కదా. కష్టాలను తొలగించేటువంటి దేవుడు మనకు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ స్వామిని మనము నామస్మరణ చేసిన ఎక్కువ కష్టాల్లో, బాధల్లో మనము కృంగిపోయినప్పుడు వెంకటేశ్వర స్వామి వెలసిన ప్రత్యక్ష దైవమైన తిరుమల తిరుపతి కొండపైన ఉన్నటువంటి స్వామిని దర్శనం చేసుకుంటే ఒక్కసారి మనకేమున్నా, ఎంత కష్టమున్నా కూడా స్వామి వెంటనే ఆ కష్టాన్ని నివృత్తి చేస్తారు అనే గట్టి నమ్మకము ప్రజలలో ఉంది. అదేవిధంగానే మనము కోరినటువంటి కోరికలు నెరవేర్చేటువంటి దేవుడు ఎవరు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి అని అందరికీ కూడా మనకు తెలిసిందే కదా. కలియుగంలో ప్రత్యక్షంగా భక్తులను కాపాడేటువంటి దేవుడు ఎవరు అంటే ఏడుకొండల వెంకటేశ్వర స్వామి. కలియుగ ప్రత్యక్ష దైవము ఎవరు అంటే ఏడుకొండల వెంకటేశ్వర స్వామి. అందరూ కూడా మనము కష్టాల్లో మునిగినప్పుడు, ఎన్నో బాధల నుంచి మనము పైకి రాలేక ఎంతో కష్టాల్లో ఉన్నప్పుడు మనము ఏడుకొండల వెంకటేశ్వర స్వామి నామాన్ని జపిస్తూ స్వామిని దర్శించుకోవడానికి వెళ్తే మనకు ఉండేటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా నేను చెప్పినటువంటి కథ అనేది ఇష్టమైందా ఫ్రెండ్స్? ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరూ కూడా ఛానల్ని ఎంతో ఆదరిస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు. ఇలానే మీరు చూస్తూ ఉండండి ట్రెండింగ్ ఉన్న ఛానల్ని. ఇంకా మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.